హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇది రసం అండి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అయితే ఇందులో చూడండి పండిన టమాటాలను అయితే తీసేసుకోవాలి. తీసుకొని పీసెస్లా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత ఇదైతే ఒకసారి బ్లెండ్ అయితే చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అల్లము త్రీ పీసెస్ లాగా కట్ చేసుకొని మీడియం లాగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవైతే మొత్తం ఒకసారి మరొకసారి అయితే బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలని ఒక 4-5 తీసుకొని అయితే వీటినైతే బ్లెండ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియోలో పెట్టే విధంగా అయితే వస్తుంది. ఇందులో రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఈ కంటెస్ట్ రావాలి అండి. ఇది వచ్చిన తర్వాత మిక్సీ జార్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత అందులో 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 రెమ్మల వరకు కరివేపాకును అయితే తీసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ బ్లెండ్ చేసుకున్నాం కదా, అదైతే ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మరొకసారి అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మరొకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే నూనె కొంచెం తేలే వరకు అయితే వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఇందులో రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇందులోనే శనగపిండి అయితే 1 టీ స్పూన్ వరకు అయితే తీసుకొని అయితే వాటర్లో అయితే వేసుకొని అయితే వాటర్లో మొత్తం మంచిగా బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులో 1/2 వరకు అయితే 1 గ్లాస్లో 1/2 వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ పిల్లలు కూడా ఈ రెసిపీని మీరు చేసి పెట్టండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.